అనుకుని కట్టెలను కూడా బయలుదేరాడు. ఎప్పుడైతే స్వామివారి వ్రతం చేస్తాము అన్నమాట మనసులో అనుకున్నాడు, స్వామివారి అనుగ్రహం వలన కట్టెలన్నీ కూడా ఊడకు ధరకములైపోయాక ఆ ధనమంతా కూడా తీసుకుని వచ్చాడు. మరునాడు ఎంతో గొప్పగా సత్యనారాయణ చేయడం ప్రారంభించాడు. ఈ వ్రతభంచం వలన ఈ కట్టెలమ్మవాడు ఆ బ్రాహ్మణుడు కూడా ఇహలోకంలో ఎటువంటి కష్టములు పడకుండా సకల సంపదలు సకల సుఖాలు కూడా పొందినవారే అంత్యకాలంగా స్వర్గంలో ప్రాప్తిని పొందాలని చెప్పని సూత మహాత్ముడు శౌనకాది మహాత్ములకు ద్వితీయాధ్యాయంగా తెలియబట్టారు. ద్వితీయాధ్యాయ సమాప్త. ఓం సంజమే యచ్చమే ప్రియంజమే కామస్తమే కామస్తమే మనసత్తమే విధంతమే శ్రేయస్సమే వసత్తమే అసత్తమే భగత్తమే. అక్కడ పట్టకపోతే నీళ్ళు పెట్టుకోండి. భగస్తమే యశత్తమే వసత్తమే విశిష్టమే విశాఖమే మౌసత్తమే ధ్యానంతమే ఆనంతమే సూక్తంతమే సుతంతమే విద్దంతమే ఉదకపానీయం సమర్పయామి కర్పూరమిచ్చండి ధన్యవాద మాధవ్యో సాయి ఏకథా బ్రహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాన ఆయుష్ేజో దధాతి సంరాజ్యం భోగ్యం స్వరాజ్యం విరాజ్యం వరమే శ్రీనివాసం మహారాజ్యాధిపత్యం. హర నమ పార్వతీ హృదయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ. మీ అందరికీ చక్కగా చెప్పుకోవాలి అంటే ఉండే కథలు చెప్పుకుని వెళ్ళిపోతున్నాడు మంత్రి గారు. మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా అని చెప్పి ఎవరైనా అనుకోకుండా చక్కని మాటలు చెప్తాను. నేను ఈ గుడికి రావడం దగ్గర దగ్గర ఓ 10 సంవత్సరాలు బట్టి నేను వస్తూనే ఉంటాను. ఇచ్చాం అనుకునేవాడిని ఎప్పుడు ఏంటి స్వామివారి సేవ ఎప్పుడైనా చక్కగా ఒక శుభకార్యం ఏదైనా చక్కగా జరిగితే బాగుండు, దానిలో నేను చక్కగా ఒక పూజ కార్యక్రమం ఏదో ఒకటి చేయాలని ఎన్నోసార్లు అనుకునేవాడిని. మరి 10 సంవత్సరాల్లో సరే పొద్దున్నే గురువారం కూడా వస్తే చక్కగా పాలిస్తారు స్వామివారికి అక్కడ అభిషేకానికి ఏదో స్వామివారికి చేస్తున్నాం. అయితే నా మనసులో ఆ కోరిక ఉండిపోయేది. ఇక్కడ ఏదైనా అంటే నేను ఇక్కడ అన్నప్రాసనాన్ని అక్షవ్యాసాలని ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశాను. ఉయ్యాలో వేయించే కార్యక్రమాలు కూడా చేశాను. అయితే నాకు తృప్తిని ఇవ్వలేదు. ఇలాంటి కార్యక్రమం ఒకటి ఎప్పుడన్నా పడకపోతుందా? ఆ స్వామివారి అనుగ్రహంతో మా డబ్బులు కదా అందరూ సంపాదిస్తాం, అందరి దగ్గర వస్తాయి. డబ్బు నేను భగవంతుడు ఆ బాబా గారు ఏదో భగవంతుడు కృష్ణంగా ఇద్దరు కొడుకులు చేశారు. చక్కగా పెద్ద కొడుకు కృషి చేసిన 2 పిల్లలు, రెండో కొడుకు ఎంటెక్ చేస్తున్నాను జాబ్ యూనివర్సిటీ. అయితే ఏ లోటు లేదు, డబ్బు కూడా లోటు లేదు, ఇంటికి బతికంటే లోటు లేదు. బాబా గారే మీరందరూ నమ్మాలి ఈ విషయాన్ని అనుకుంటారు. నిత్యం ఆయన నమస్కారం చేసుకోవడం వల్ల ఆయన ఇచ్చే అనుగ్రహం నా నమ్మకాన్ని చెబుతున్నాను. అలాగే మీ అందరి నమ్మకం కూడా నేను అనుకుంటున్నాను. ఆయన ఇంటికి బట్టకే కాదు ఎవరికి ఏ రోజు రాకుండా చూసుకుంటాడు ఆయన. అలాగే ఈ ఊళ్ళో ఏదైనా ఒక శుభకార్యం నా చేతిని జరిపిస్తే బాగుంది అనుకున్నాను. మరి భగవంతుడు విఠల్ గారి మనసులోకి వచ్చాడు. వచ్చి సరే ఆ సత్యనారాయణ అమ్మగారిని నేను ఒక రకంగా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ డబ్బులు రెండగా వస్తాయి నాకేం పోయింది. కానీ ఈ సన్నిధానంలో ఇంట్లో అందరూ సత్యనారాయణ చేసుకుంటాం. ఒక భగవంతుడి సన్నిధానంలో వ్రతం చేసుకోవడం చాలా మంచిది. అది కూడా మన ఇవాళ శ్రీ సాయినాథ్ స్వామి సన్నిధిలో మనం చేసుకుంటున్నామంటే ఎంత అదృష్టం ఉంటే మనం ఈ కార్యక్రమం చేయగలం. మరి విఠల్ గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. శక్తి కోసం మనకి ఏ రోజు లేకుండా అధికారాలకు ఎవరో వస్తే ఇద్దామండి అన్నారు. మరి అది కూడా మన అదృష్టం అని మనం అనుకోవాలి కదా. అలాగే అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ఇక 3వ తరగతి వల్ల అక్షర బాధ్యత ఉంచుకోండి. ఇంకా కథలే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మంత్రి గారికి అనుకోలేదనుకుంటారు. 2 మంచి మాటలు చెప్తాం అనుకుంటారు. ఇక 3వ తరగతి పూర్వకాలంలో కాశీనగరంలో ఉల్ఖాపుడ మహారాజు గారు ఉన్నారండి. ఆ మహారాజు గారు
సంతానం లేకపోవడంతో ఎంతో బాధపడుతున్న సమయంలో కొంతమంది మహా పండితుల ద్వారా విన్నారట. ఏమని? సత్యనారాయణ చేసినట్లయితే సంతానం వస్తుంది అని చెప్పి విన్నవాడే కాశీనగరంలో భద్రశిలా నది అని చెప్పి ఒక మహా నది ఉన్నదండి. ఆ నదీ తీరాన్ని సత్యనారాయణ చేస్తున్నారు. ఈ వ్రతం చేసుకుంటుండగా సాధు అన్న వైశ్యుడు అనంతమైన ధనమును పడవలో నింపుకుని వ్యాపార నిమిత్తం నదీ మార్గం గుండా వెళ్తున్నాడు, వ్యాపారం చేస్తున్నామని. అలా వెళ్తున్న వాడికి అసలు నదీ తీరాన మహారాజు గారు చేస్తున్న వ్రతాన్ని చూశాడు. పడవను ఒడ్డు పట్టించాడు, మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. ఓ మహారాజా, మీరు ఇప్పుడు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే కలిగే ఫలితం ఏమిటో చెప్పవలసింది అని చెప్పి అడిగాడట. నాయన, దీన్ని సత్యనాశనం అంటారయ్యా. ఈ వ్రతం కనుక చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పి అన్నారు. అందుకే నేను ఈ వ్రతం చేస్తున్నా అని చెప్పి అన్నాడు ఈ మహారాజు గారు. అప్పుడు ఆ వైశ్యుడు అనుకుంటున్నాడు, నాకు సంతానం లేదు కాబట్టి నేను కూడా ఈ వ్రతం చేసుకుంటే నాకు సంతానం కలుగుతుంది కదా అని ఆలోచన చేసిన వాడే ఆ రోజున తన ఇంటికి వెళ్ళి తన భార్య ఉండగా చెప్పాడట. ఏమని? మనకు కనుక సంతానం కలిగినట్లయితే మనం కూడా సత్యనారాయణ చేసుకుందామని చెప్పి ఇద్దరు కూడా గట్టి ప్రతిజ్ఞలు చేస్తున్నారనండి. ఒక దినమున ధర్మపరమైన తన భర్తతో సుఖించి ఆ మహాతల్లి ఒక ఆడపిల్లకి అందట. ఆ ఆడపిల్లకి కళావతిని పేరు పెట్టి అలా గుర్తుగా పెట్టుకుంటున్నారు. ఒకటే ఆడపిల్ల. అప్పుడు భార్య గుర్తు చేసింది, ఏమండి, మనకంటే సంతానం కలిగినట్లయితే సత్యనారాయణ చేస్తానని అనుకున్నాను కదా, కాబట్టి వ్రతం చేద్దామని గుర్తు చేసింది కదా. ఈ యొక్క వైశ్యుడు వ్యాపార విషయంలో హడావిడిలో ఉన్నవాడే అమ్మాయి వివాహ కాలంలో చేద్దామని దాఖలు వేశాడట. కొంతకాలం గడిచింది. అమ్మాయి యుక్త వయసు వచ్చింది. సంబంధాలు చూస్తున్నారు. చక్కని వైశ్యత్వాన్ని గురించి వివాహం జరిపించారట. ఆ వివాహం కూడా ఎలా చేశారట? రంగ వైభవంగా చేశారు. ఊరంతా పందిళ్ళు వేశారు. వచ్చిన వాళ్ళందరికీ అప్పటి భోజనాలు పెడుతున్నారు. ఇంత గొప్పగా చేసినప్పటికీ సత్యనారాయణ విషయం మర్చిపోయినారని ఇద్దరు కూడా. ఎప్పుడైతే సత్యనారాయణ విషయం మర్చిపోయినారో సత్యనారాయణ గారికి ఆగ్రహం కలిగింది. ఈ యొక్క వైశ్యుని కఠినమైన దుఃఖములు కలుగుగాక అని శ్రీచారట. వివాహం అయిపోయింది. అల్లుడిని తీసుకున్నాడు. ఇద్దరు కలిసి రత్నసానుకులం అనే రాజ్యానికి బయలుదేరారు వ్యాపారం చేద్దామని. ఈ యొక్క రత్నసానుకులాన్ని చంద్రకేతు మహారాజు గారు పరిపాలన చేస్తున్నారండి. ఆ మహారాజు గారి ధనాగారం నుండి కొంతమంది మాయదొంగలు ప్రవేశించారు స్వామివారి మహత్యం వలన. ఈ మాయదొంగల కనుక కొంతమంది అపహరించిన వారిని దాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తూ నదీ తీరాన వైశ్యుడు నిద్రపోతూ ఉంటే వాళ్ళ పాదాల దగ్గర ధనమున సందులు వదిలేసి మాయమైపోయినారట మాయదొంగలు. రాజభటులు వెతుకుంటూ వచ్చారు. ధనమున్న సంతులను చూచారు. ధనం ఎక్కడుంది కాబట్టి దొంగలు వెళ్తారే అని చెప్పి నిర్ణయం చేసి వీరిద్దరికీ కూడా కాళ్ళు చేతులు బంధించి వేసి చంద్రకేతు మహారాజు గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇక చంద్రకేతు మహారాజు విచారణ కూడా చేయకుండా వీళ్ళిద్దరికీ కూడా కఠినమైన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఇక్కడ బిడ్డల పరిస్థితిగా ఉంటే మరి ఇంటి దగ్గర భార్య బిడ్డల పరిస్థితిగా ఉందో చూడండి. మరి భర్తలు వ్యాపార నిమిత్తం బయలుదేరి 3 నెలల కాలం భర్తలకు చాలా కాలం అయిపోయింది. ఇంట్లో తినడానికి తిండి లేని పరిస్థితి. అలాంటి సమయంలో యొక్క వైశ్యుని కుమార్తె ఇంటింటికి తిరిగి విచారణ చేయడం ప్రారంభించింది కదా. అలా విచారణ చేస్తూ ఉండగా ఒక బ్రాహ్మణి గృహము సత్యనారాయణ జరుగుతున్నట్టు చూసి వ్రతం పూర్తయినందుకు అక్కడనే ఉండి తీర్థము ప్రసాదం తీసుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చిందట. అప్పుడు తల్లి అడుగుతుంది, అమ్మాయి ఇంత ఆలస్యంగా వచ్చావు, ఎక్కడికి వెళ్ళావమ్మా? రేపు నీ భర్త వచ్చి అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి అని అడిగాడు. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఒక బ్రాహ్మణి గృహం సత్యనారాయణ జరుగుతూ ఉంటే పూజంతా అయ్యేంత వరకు ఉండి తీర్థము ప్రసాదం తీసుకొచ్చానమ్మా అని చెప్పిందట. అప్పుడు తల్లి జ్ఞాపకం వచ్చింది. అమ్మా, నువ్వు పుట్టినప్పుడు సత్యనారాయణ చేస్తానని ఒప్పుకున్నాం, ఆ రోజు చేయలే. నీ వివాహ కాలంలో చేద్దామనుకున్నాం, ఆ రోజు కూడా చేయలేకపోయాం. ఈ వ్రతం చేయకపోవడం వల్ల మనకి ఇటువంటి కష్టాలు ఏమైనా ఎదురవుతున్నాయేమో. కాబట్టి రేపు మనం భిక్షమెత్తుకొని తీసుకొచ్చిన దాంట్లో మన శక్తి కొరకి వ్రతం చేద్దాం అనుకున్నారట. ఇక్కడ మీరందరూ కూడా వినాలి. ఈ మాట ఎందుకు స్వామివారు వాడారు? ఉన్నంత దేవుడికి కొండంత భక్తితో మనం చేయగలం, కానీ ఉన్న
ఉన్నంత నైవేద్యాలు పెట్టమంటే ఎవరో చేయలేదు. కాబట్టి ఇక్కడ మన శక్తి కొలది అన్నమాట ఎందుకు వాడారంటే స్వామివారు ఒక కొబ్బరికాయతో పూజ చేయొచ్చు, తప్పేం లేదు. అది లేదు, ఒక అట్టి పళ్ళు నైవేద్యం పెట్టమన్నారు. శక్తి కొలది అంటే భక్తి మాత్రం మౌనం. బాబాగారు చెప్పినట్టుగా భక్తి అనేది ఉండాలి, భక్తితో పూజ చేయడం చెప్పారు. అలాగే శక్తి కొలది పూజ చేద్దామని చెప్పి ఇద్దరు అనుకున్నారు. ఎప్పుడైతే ఈ మాట అనుకున్నారో సత్యనారాయణ వారు సంతృష్టి చెందినవాడే చంద్రకేతు మహారాజు అల్లోకంపై ఓ మహారాజా నీ యొక్క కారాగృహంలో అన్యాయం ఇద్దరు వైశ్యులు బంధించారు. వాళ్ళకి ఏ పాఠం తెలియదు, వాళ్ళు వందనం చేయాల. ఇదంతా కూడా మాయా ప్రభావం వాళ్ళలో కలిగారు విడిచిపెట్టారు. వాళ్ళిద్దరినీ కనుక రాకకాలమందే విడిచిపెట్టకపోతే నీ తలకై నీ ఒక్కరికి శిక్షించారట. చంద్రకేతు మహారాజు ఉదయాన్ని సభ చేసి సభలోని వైశ్యులను నాయన వైశ్యులారా దైవప్రార్థన వ్యక్తి కార్యక్రమం సంభవించింది, భగవంతుడి కార్యక్రమాలు ఏదో చేస్తున్నానని చెప్పి చేయకుండా మానేశారు. ఆయన అలా మానమాకండి, దేవుడి కార్యక్రమాలు శ్రద్ధగా చేయండి హెచ్చరించి వాళ్ళ ధనాన్ని వాళ్ళకి ఇచ్చివేయడమే కాకుండా మరికొంత ధనాన్ని కూడా వాళ్ళకి చెల్లించి దగ్గరుండి సాగనపాడని చెప్పని సూత మహాముని సోమనాథ మహాములకు తృతీయాధ్యాయంలో తెలియపరిచారండి. తృతీయాధ్యాయం